క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఫిబ్రవరి నెల 21వ తారీఖులో ఉన్నాం, బుధవారంలో ఉన్నాం. ఈ తపఃకాలపు 8వ రోజున మనము లూకా శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనం నుంచి 32వ వచనం వరకు సువిశేషాన్ని ఆలకించాం. చాలా సందర్భాల్లో ఎవరైనా గుడికి రాలేదు అనుకుంటే మీరు ఎందుకు గుడికి రాలేదు అని గుర్తుపట్టి ప్రశ్నిస్తూ ఉంటాను. ఆ సందర్భంలో వాళ్ళు ఏవేవో కారణాలు చెప్పడం సర్వసాధారణంగా జరిగేదే. కానీ ఇప్పటివరకు ఎవరు ఏ కారణం చెప్పినా చాలా వరకు వాళ్ళు చెప్పిన కారణాలు నాకు సంతృప్తినివ్వలేదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో దేవునికి ప్రాధాన్యత లేదని వాళ్ళు చెబుతున్నటువంటి సమాధానాలు నాకు కొట్టొచ్చినట్లుగా అర్థమవుతూ ఉండేవి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మన జీవితంలో దేవునికి మనం ప్రాధాన్యతనిస్తే దేన్నైనా సహించి దేనినైనా మనము భరించి ఏ అవరోధాన్నైనా దాటుకొని మనం దేవుని దగ్గరికి వస్తాం. మనం దేవునికి ప్రథమ స్థానం ఇవ్వనప్పుడే అనేక వంకలు సాకులు మనకి కనపడుతూ ఉంటాయి. ఆ వంకలు సాకుల వల్లే మనము దేవుని దగ్గరికి చేరుకోకుండా ఉండిపోతూ ఉంటాం. ఈనాడు ప్రభువు ఈ తరపు ప్రజలను గూర్చి మాట్లాడుతూ, ఈ తరము దుష్టమైనది, ఇది ఒక అద్భుతమును కోరుచున్నది అన్నాడు. మనకి దేవుణ్ణి నమ్మాలంటే కొన్ని అద్భుత చిహ్నాలు, సూచక క్రియలు మనకి కావాలి. అయితే ప్రభువు అద్భుతాలు చేయడానికి, అద్భుతాల ద్వారా మన విశ్వాసాన్ని నిర్మించడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. అద్భుతాలు నిజానికి మన విశ్వాసాన్ని పెంపొందింపలేవు. అద్భుతాల వల్ల వచ్చే విశ్వాసం ఆ అద్భుతాలు ఆగిపోవడంతో ఆవిరైపోతుంది. మనం విశ్వాసంతో నిలబడినప్పుడు విశ్వాసము ద్వారా మనం అద్భుతాలు పొందుతాం. అద్భుతాలు మనకు విశ్వాసాన్ని తీసుకుని రావు. ఈ తరము దుష్టమైందని, ఇది ఒక అద్భుతాన్ని కోరుతుందని, కానీ ఈ తరానికి యోనా చిహ్నం కంటే వేరొక అద్భుతము అనుగ్రహింపబడదని యేసుక్రీస్తు ఈనాడు సువిశేషంలో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. నినివే నగరానికి చెందిన పౌరులకు యోనా చిహ్నమైనట్లే నేటి తరానికి యేసుక్రీస్తు ఆ మనుష్య కుమారుడు చిహ్నమవుతున్నాడు అని చెప్పాడు. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనాన్ని ఆలకించి హృదయ పరివర్తన చెంది తమ తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపంతో గోనెపట్టు ధరించి బూడిద మీద కూర్చొని ఆ ప్రభు యొక్క క్షమాపణను కోరుకున్నారు. ఆ విధంగా వారు ప్రభు యొక్క శిక్ష నుండి తప్పించుకోగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తరానికి నేనే యోనా లాంటి ఒక చిహ్నాన్నని, మీరు కూడా నా బోధలు ఆలకించి హృదయ పరివర్తన చెంది మీరందరూ కూడా మీ తప్పులు తెలుసుకొని దేవుని చేత పంపబడిన దైవ కుమారుడు, మనుష్య కుమారుడునైన నన్ను మీరు విశ్వసిస్తే ఆ విశ్వాసం ద్వారానే మీరు రక్షించబడతారని క్రీస్తు ప్రబోధించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నినివే పౌరులు యోనా ప్రవచనాన్ని ఆలకించి హృదయ పరివర్తన చెందారు. అదే రీతిలో ఇదిగో క్రీస్తుని సందేశాన్ని విని మనం కూడా క్రీస్తు యొక్క బోధనలను ఆలకించి హృదయ పరివర్తన చెందవలసిన వాళ్ళమై ఉన్నాము. నిజానికి యోనా కంటే గొప్పవాడైనటువంటి క్రీస్తు రక్షకుడు, మెస్సయ్య, దైవ కుమారుడు మన మధ్యకు వచ్చాడు. యోనా నిజానికి నినివే వాసులు రక్షించబడాలని కోరుకోలేదు. దేవుడు నీవు వెళ్ళి హృదయ పరివర్తన బోధించమని చెబితే యోనా ఆ అన్యులైనటువంటి నినివే ప్రజలు రక్షించబడడం ఇష్టం లేనటువంటి వాడై వాళ్ళకు హృదయ పరివర్తన బోధించలేదు. అతడు ఈ నగరం 40 రోజుల్లో నాశనమవుతుందని మాత్రమే బోధించాడు. అయినప్పటికీ వాళ్ళు కఠిన హృదయం కలిగిన యోనా నుండి విన్న ఈ వాక్యానికి వాళ్ళు హృదయ పరివర్తన చెంది
వాళ్ళు మారు మనసును పొంది దేవుని యొక్క క్షమాపణను పొందారు. కానీ నేడు ఎంతో ప్రేమ కలిగినటువంటి, ప్రేమే మానవ రూపము దాల్చి మన మధ్యకు వచ్చినటువంటి దైవ కుమారుడు మెస్సయ్య అయిన క్రీస్తుని సందేశాన్ని మనం ఆలకించి హృదయ పరివర్తన చెందలేని వాళ్ళుగా మిగిలిపోతూ ఉన్నాం. అందుకే ఈ తరము దుష్టమైంది అన్నాడు ప్రభు. యోనా కంటే గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తుని సందేశాన్ని ఆలకించకపోతే మనమే మన వినాశనాన్ని కొని తెచ్చుకుంటామని ప్రభు ఈనాడు తెలియచేస్తూ ఉన్నాడు. దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకొని ఆ సొలొమోను విజ్ఞాన వాక్కులు వినడానికి భూదిగాంతాల నుండి వచ్చింది. నిజానికి సొలొమోను కంటే గొప్పవాడు, మహోన్నతుడు, ఘనుడు అయినటువంటి దైవ కుమారుడు మన మధ్యకు వచ్చాడు. దేశాలను దాటుకొని ఆ యొక్క దక్షిణ దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చినటువంటి ఆ శ్రద్ధని, ఆమె యొక్క ఆశను మనం గ్రహించినప్పుడు, ఇలాంటి ఆశ, ఆ శ్రద్ధ మనకి యేసు ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళడానికి, ఆయన వాక్యాన్ని వినడానికి, ఆయనను ఆలకించి ఆ వాక్యానుగుణంగా మన జీవితాలను హృదయ పరివర్తన వైపు నడిపించుకోవడానికి మనం ఎలాంటి శ్రద్ధను చూపిస్తూ ఉన్నాము, ఎలాంటి బాధ్యత కలిగి మనం జీవిస్తూ ఉన్నాము అన్నది మనల్ని ఈనాడు ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనం ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాము? ఆ దక్షిణ దేశపు రాణి వలె మనము ఆ సొలొమోను కంటే గనుడైన క్రీస్తు దగ్గరికి మనం వెళ్ళి ఆయన విజ్ఞాన వాక్కులు విని మన హృదయాన్ని మారు మనస్సుతో నింపుకొని ఆ దేవునికి అనువైనటువంటి బిడ్డలుగా జీవించడానికి మనం సిద్ధంగా ఉంటున్నామా అని ప్రభు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ పరివర్తన చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈనాడు ప్రభు మన దగ్గర నుంచి హృదయ పరివర్తనను కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పటి వరకే ఈ లోకం ముఖ్యమని, ఈ లోకపు వ్యామోహాలు, ఈ లోకపు సుఖభోగాలు ముఖ్యమనుకొని మనం దేవుణ్ణి అశ్రద్ధ చేసుకుంటూ బ్రతికాం. ఇకనైనా సొలొమోను కంటే గనుడు, యోనా కంటే గనుడు అయినటువంటి క్రీస్తుని వద్దకు మనం వెళ్ళి ఆయన విజ్ఞాన వాక్కులు ఆలకించి హృదయ పరివర్తన చెంది మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. తద్వారా ఈ తపః కాలంలో మన జీవితాలను విలువైన జీవితాలుగా, అర్థవంతమైన జీవితాలుగా మలుచుకుందాం. ఆ చల్లని ప్రభువు తన అనుగ్రహాలతో మనల్ని ఈ తపః కాలమందు నింపునుగాక. ఆమేన్.